హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది. సో ఇవన్నీ సమ్మర్ వేర్ డ్రెస్సెస్. నాలాగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ డైలీ ఇంట్లో నైటీస్ కానీ ఇలా నాలా టీ షర్ట్ అండ్ ప్యాంట్ నైట్ డ్రెస్సెస్ ఇలా వేస్తూ ఉంటారు. సో లిటిల్ బిట్ అప్గ్రేడ్, పాకెట్ ఫ్రెండ్లీ. ఇవన్నీ బిలో 400 అండి. పాకెట్ ఫ్రెండ్లీలో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ మదర్స్ అప్గ్రేడ్ అవ్వడానికి, అంటే స్టైలిష్గా కనిపించడానికి పాకెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉన్న కాటన్ అండ్ చాలా కంఫర్టబుల్ క్లాత్స్లో అప్గ్రేడ్ అవ్వడానికి అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ డైలీ కాలేజ్కి వేసుకోవడానికి, ఆఫీస్ గోయింగ్ గర్ల్స్ కూడా వేసుకోవడానికి, నాలా హౌస్ వైఫ్స్ బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు. కొన్ని ఇంట్లో డైలీ వేర్కి కూడా వేసుకోవచ్చు. అలాంటి కలెక్షన్ మీషో, మనందరికీ నచ్చిన మీషో నుంచి తీసుకున్న కలెక్షన్ అండి. చాలా పాకెట్ ఫ్రెండ్లీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ట్రయల్ వేసి కూడా మీకు వీడియో ఇస్తాను. ప్రైస్ గురించి కూడా నేను మీకు చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ కలెక్షన్. ఫస్ట్ వన్ నాకు చూడగానే చాలా నచ్చింది. ఈ కలర్ అండ్ ప్రింట్ చాలా బాగుంది. కలర్ అండ్ ప్రింట్ దిస్ వన్ అండి. ఫస్ట్ వన్, దీనికి లూజ్ ప్యాంట్ ఇచ్చారు, ఫ్రీగా ఉంది. చాలా ఎలాస్టిక్ వస్తుంది. ఎలాస్టిక్ కూడా చాలా టైట్గా లేదు, ఫ్రీగా ఉంటుంది. అండ్ షర్ట్ మోడల్ అండి ఇది. షార్ట్ వచ్చేసి కాలర్ నెక్ వస్తుంది అండ్ 3/4 స్లీవ్స్. ఇక్కడ వరకు స్లీవ్స్ వచ్చేసి చాలా ప్రిటీగా ఉంది. ఇది వచ్చేసి చూడండి, ప్రింట్ కూడా చాలా బాగుంది. దీనికి ఏంటంటే ఒక్కటే ప్రాబ్లము, దీనికి బటన్ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఓపెన్ అవుతుంది. సో మీరు పిన్ అలా పెట్టుకొని మనం వేసుకోవచ్చు, మేనేజ్ చేయవచ్చు. అండ్ ఇక్కడ పైన బటన్ దగ్గర కాస్త ఓపెన్ అవుతుంది. బట్ లుక్ చాలా బాగుంది. క్లాత్ కాటన్ కాదు, బట్ చాలా కంఫర్టబుల్. సీత్రూ కూడా ఏం లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది మన నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది కాటన్, పల్చగా ఉంది, చాలా తిక్కగా కాదు, అలానే సీత్రూ కూడా లేదు. ఇది కూడా నాకు చాలా నచ్చింది. మా పాప నేను ఇది ట్రయల్ వేయగానే వచ్చి హక్ చేసుకుంది. చాలా బాగుంది, పువ్వుగా ఉన్నావమ్మ అని అనింది. నాకు కూడా చాలా నచ్చింది. వీ నెక్ వస్తుంది, స్టైలిష్. బటన్స్ అలా ఏం లేదు, సో మొత్తం ప్లెయిన్ బట్ స్టైలిష్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. 3/4 స్లీవ్స్ వస్తాయి. లైక్ ఇక్కడ వరకు స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వస్తాయి. నెక్ బ్యాక్ సైడ్ ఫుల్ పై వరకు వచ్చేసి ఫ్రంట్ వీ నెక్, చాలా డీప్గా కూడా లేదు, కంఫర్టబుల్గా ఉంటుంది. పెండ్ అయినా ఎత్తుకున్న పిల్లల్ని ఏం అన్కంఫర్ట్గా ఉండదు. సో ప్యాంట్స్ కూడా స్ట్రైట్ ప్యాంట్స్ ఫ్రీగా ఉన్నాయి, చాలా టైట్గా లేదు. ఎలాస్టిక్ కూడా చాలా ఫ్రీగా ఉంది. వన్ సైడ్ పాకెట్ వచ్చింది దీనికి. నేను అన్ని ట్రయల్ చేసి కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వన్, ఇది కాటన్ కాదు బట్ ప్రింట్ కూడా బాగుంది. క్లాత్ కూడా కంఫర్టబుల్ ఉంది, ఏం మండదు. సో దీనికి నార్మల్ నెక్ కాకుండా ఇలా కాస్త డిజైన్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర ఇలా డిజైన్ ఇచ్చేసి దీనికి కూడా 3/4. ఏవి కూడా టైట్గా లేదు. స్టిచ్చింగ్ కూడా క్వాలిటీ బాగుంది. క్లాత్ కూడా బాగానే ఉంది. ఇది ప్రింట్ కూడా బాగుంది. సీత్రూ కూడా లేదండి. క్వాలిటీ కూడా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి కూడా ప్యాంట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ బాగాలేనిది కూడా నేను ట్రూగా నా జెన్యూన్ రివ్యూ ఇస్తాను. చాలా కంఫర్టబుల్. దీనికి కూడా వన్ సైడ్ పాకెట్ వచ్చింది. 2 సైడ్స్ పాకెట్స్ దేనికి రాలేదు. వన్ సైడ్ పాకెట్, కొన్నింటికి ఆ పాకెట్ కూడా రాలేదు. జస్ట్ ఇలా స్ట్రైట్ అండి, కింద ఏం డిజైన్ ఏం రాలేదు. ప్యాంట్ అండ్ షర్ట్ సేమ్, వీటిని కార్డ్ డ్రెస్సెస్ అంటారు. ప్యాంట్ షర్ట్ సేమ్ డిజైన్లో వస్తాయి. నెక్స్ట్ వన్, దిస్ వన్ అండి. ప్లెయిన్లో హార్ట్ టచింగ్, క్లాత్ కూడా చాలా బాగుంది. బట్ ఈ ఫిట్ నాకు సెట్ అవ్వలేదు. హ్యాండ్స్ చాలా లూజ్గా ఉన్నాయి అండ్ స్టమక్ ఏరియాలో చాలా టైట్గా ఉంది. బట్ చూడ్డానికి లుక్ చాలా బాగుంది. దీన్ని నెక్కి ఇలా డిజైన్ ఇచ్చారు, ఇలా కట్ వర్క్ లాగా ఇలా డిజైన్ ఇచ్చారు. ఎప్పుడు కూడా అవుట్డేట్ అవ్వదు, ప్లెయిన్ చాలా ట్రెండింగ్గా ఉంటుంది. మీకు సూట్ అవుతే మీరు తీసుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. లుక్ ఇలా వచ్చింది. కింద బాటమ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ పైకి, బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ సైడ్ పైకి, బ్యాక్ సైడ్ కిందికి వచ్చేలాగా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా సేమ్ కట్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ మొత్తం ప్లెయిన్ కాకుండా ఇలా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఫోల్డింగ్స్, జస్ట్ ఫోల్డింగ్స్ అంతే, మొత్తం ప్లెయిన్ ఉంటుంది, డిజైన్ ఏమి ఉండదు. ప్యాంట్స్ కూడా రెగ్యులర్ ఇలా లూజ్ ప్యాంట్స్, చాలా లెంత్ ఉంది, లెంత్ ఎక్కువైంది నాకు. కంఫర్టబుల్గా ఉంది. పాకెట్స్ ఏం రాలేదు దీనికి. కంఫర్టబుల్ స్ట్రైట్ కట్. నార్మల్ ప్యాంట్స్ ఉంటాయి కదా, కుట్టించుకునే ప్యాంట్స్, మనం స్కూల్ డ్రెస్సెస్కి కుట్టించుకుంటుండే చూడండి. ఈ జనరేషన్లో మాత్రం పంజాబ్ డ్రెస్సెస్ స్కూల్ డ్రెస్సెస్కి లేవు, మా జనరేషన్ మేము చదువుకున్నప్పుడు. నెక్స్ట్ వన్, ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది, కాటన్. ఇది సైజ్ ఎస్ తీసుకున్నాను, బట్ నాకు ఎందుకో చాలా పెద్దగా అయిపోయింది. ఈ డిజైన్ కూడా నాకు సెట్ అవ్వలేదు.
నార్మల్ షర్ట్ అండి. షర్ట్ ఇది బటన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. షర్ట్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి, ఫుల్ హ్యాండ్స్ రావనుకుంటాను, 3/4 ఇక్కడ వరకు వచ్చేసి షర్ట్ లాగా వచ్చింది. ప్రింట్ కూడా చాలా బాగుంది. కాటన్ క్లాత్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సీ త్రూ అంతగా లేదు ప్రస్తుతానికి అయితే, ఉతుకుతే తెలీదు. బట్ ఇది నేను రిటర్న్ చేస్తున్నాను, సైజ్ నాకు సెట్ అవ్వలేదు. ప్యాంట్స్ కూడా సేమ్, అన్నింటికి స్ట్రైట్ ప్యాంట్స్ వచ్చాయి. కంఫర్టబుల్ నెక్, నడుము దగ్గర కంఫర్టబుల్ ఎలాస్టిక్ అండ్ 1 సైడ్ పాకెట్ ఇచ్చారు. దీనికి 2 సైడ్స్, దీనికి కూడా పాకెట్ లేదు, 1 సైడ్ పాకెట్. నెక్స్ట్ వన్, దిస్ వన్ ఆల్సో చాలా కంఫర్టబుల్ క్లాత్. కాటన్ క్లాత్ అన్నీ కూడా కంఫర్టబుల్ ఉన్నాయి. ఇది కూడా కాటన్, డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది వేసుకుంటే నీట్గా చాలా బాగుంటుంది. ఇది అండ్ ఇందాకది బ్లూ డ్రెస్, డిజైన్ కూడా చాలా బాగుంది. నెక్ ఇలా సింపుల్గా ఇలా వీ టైప్లో ఇలా ఇచ్చారు. వీ కాదు, దీన్ని ఏమంటారో తెలీదు, ఐడియా లేదు. ఇలా షార్ట్ కుర్తీ లాగా వస్తుంది అండ్ 3/4 హ్యాండ్స్, చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. అండ్ ప్యాంట్స్ రెగ్యులర్ ప్యాంట్స్ ఇచ్చారు, లూజ్ ప్యాంట్స్. ఫ్రంట్ దీనికి ఎలాస్టిక్ ఇవ్వకుండా ఇలా పట్టీ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చారు, ఫ్రంట్ పట్టీ ఇచ్చి. 1 పాకెట్, దీనికి కూడా దీనికి 2 సైడ్స్ పాకెట్ వచ్చిందండి. దీనికి 2 సైడ్స్ పాకెట్ వచ్చింది, చాలా బాగుంది వేసుకుంటే. బ్లూ వన్కి కూడా ఒకసారి చెక్ చేస్తాను, నాకు 1 సైడ్ పాకెట్ అనిపించింది. 1 సైడ్ పాకెట్, 2 సైడ్స్ రాలేదు, ఓన్లీ రైట్ సైడ్ పాకెట్ ఇచ్చారు దానికి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది షార్ట్ లెంత్ కాదండి, ఫుల్ కుర్తా అండ్ ప్యాంట్. కార్డ్ డ్రెస్ ఇది కూడా, ఫుల్ కుర్తా అండ్ ప్యాంట్. దీనికి నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ లాగా ఇచ్చారు. ఇది ఐరన్ సరిగా లేదు, సో అంతగా బాగా కనిపించట్లేదు. బటన్స్ అన్నీ ఓపెన్ అవ్వవు, జస్ట్ పైన ఇలా నెక్ ఇలా ఓపెన్ అవుతుంది వేసుకోవడానికి కంఫర్టబుల్గా. చాలా లెంత్, నీకంటే చాలా కిందికి ఉంది. జస్ట్ కింద ఇలా డిజైన్ ఇచ్చారు, ఫ్రంట్లో కొంచెం పైకి, బ్యాక్లో కిందికి అన్నట్టు. ఇది ఇలా ప్రింట్ అండ్ కలర్ ఇలా చూస్తే ఏం ఏర్పడదు, నేను వేసుకొని చూపిస్తాను. 3/4 హ్యాండ్స్ అన్నింటికి సేమ్. బ్యాక్ సైడ్ సేమ్ కాలర్ అండి, షర్ట్స్కి ఎలా కాలర్ నెక్ వస్తుందో అలా కాలర్ నెక్ ఇచ్చారు దీనికి. బట్ ప్రింట్ అండ్ కలర్ అయితే చాలా బాగుంది. ఆల్ట్రేషన్ చేసుకోవాలా లేకుంటే ఒక స్మాల్ సైజ్ తీసుకోవాలా కొంచెం అని ఆలోచిస్తున్నాను. కంఫర్టబుల్గా ఉండే ఎలాస్టిక్ అండ్ దీనికి పాకెట్స్ ఏం రాలేదండి. ఫుల్ కుర్తా కదా, షార్ట్ లెంత్ అయితే పాకెట్స్ ఇస్తారు, దీనికి పాకెట్స్ ఏం రాలేదు. జస్ట్ స్ట్రైట్ ప్యాంట్స్ అండి, ఇలా కింద ఏం డిజైన్ రాలేదు, స్ట్రైట్ ప్యాంట్స్. నెక్స్ట్ వన్ ఈ 3 పీసెస్ అండి. నెక్స్ట్ 3 డ్రెస్సెస్, 3 పీసెస్ సెట్స్. చాలా పాతవి ఇవి, మీషోలో వచ్చి చాలా రోజులు అవుతుంది. తీసుకుందాం అనుకున్నాను బట్ ఎప్పుడు తీసుకోలేదు. దిస్ వన్ అండి, చాలా నీట్గా ఉంటుంది. నార్మల్గా ఎవరింటికైనా వెళ్ళినా అలా కిట్టి పార్టీస్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా డిజైన్ మొత్తం ఒకేలాగా వచ్చి జస్ట్ నెక్కి డిజైన్ ఇచ్చారు. కాటన్ క్లాత్, చాలా కంఫర్టబుల్గా ఉంది. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా బాగుంది. క్లాత్ కూడా సీ త్రూ ఏం లేదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి వీళ్ళు మేము ఇలాంటి స్కార్ఫ్ యూజ్ చేసే వాళ్ళం. క్లాత్ కూడా స్కార్ఫ్లా ఉంది, చున్నీ లాగా లేదు. జస్ట్ దీనికి ఇలా జెరీ వీవింగ్ వైట్లో ఇచ్చారు. ఇక్కడ ఒక 10 లైన్స్ ఇచ్చి మధ్యలో ఇలా లైన్స్ ఇచ్చి ఎండింగ్లో టాసిల్స్ ఇచ్చారు. చున్నీ చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటుంది, స్కార్ఫ్ మెటీరియల్ అనుకోవచ్చు మనము. క్లాత్ కానీ చాలా బాగుంది. దీనికి కాటన్ ప్యాంట్స్ ఇచ్చారు, ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది. దీనికి పాకెట్స్ ఏమీ లేవు. దీనికి కింద స్టిచ్డ్ ప్యాంట్స్ అండి, ఇవి లెగిన్ కాదు, స్టిచ్డ్ ప్యాంట్. దీనికి కింద స్ట్రైట్ కట్ ప్యాంట్, కింద ఇలా బటన్ ఇచ్చారు, ఇలా డిజైన్. షర్ట్కి అంటే పైన టాప్కి వచ్చిన బటన్ ఉంది కదా, అలా కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. పైననేమో సిల్వర్ ఇచ్చినట్టున్నారు ఫ్లవర్, దీనికి ఏమో గోల్డెన్ ఇచ్చారు. అంతా ఏర్పడదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వన్ అలాంటిదే, కాటన్లోనే. దీనికి నెక్ కొంచెం డిజైన్ బాగుంది అన్నట్టు, ఇలా రఫిల్స్ లాగా ఇచ్చారు. దీనికి కూడా 3/4 హ్యాండ్స్. కాటన్ క్లాత్ చాలా బాగుంది క్వాలిటీ. 3/4 అండి, నీస్ కంటే కొంచెం కిందికి వస్తుంది. ఇది క్వాలిటీ చాలా బాగుంది. సింపుల్, ఇది కూడా బ్లూనే, ఇది కొంచెం గ్రీనిష్లో వస్తుంది. బ్లాక్ బటన్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి ఏం డిజైన్ లేదు, నార్మల్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. బట్ ఇది నాకు టైట్ అయిపోయింది, చాలా టైట్ ఉంది, ఎక్కట్లేదు. ఇది ట్రయల్ వేయను నేను. దీనికి ఇందాక మెటీరియల్ సేమ్, క్లాత్ కూడా సేమ్, డిజైన్ కూడా సేమ్. బ్లాక్ కలర్ చున్నీ అండ్ స్టిచ్డ్ ప్యాంట్ ఇచ్చారు. దీనికి కూడా కాటన్, ఇది లెగ్గిన్ కాదు. దీనికి నాడా జస్ట్ డిజైన్కేనా, లేదు నాడా వర్క్ చేస్తుంది. ఈ ప్యాంట్ కూడా నాకు ఎక్కలేదు. ఎలాస్టిక్ వెనకాల ఇచ్చి ఫ్రంట్ జస్ట్ స్టిచ్ చేసి ఇచ్చారు.
పట్టీలాగా, పాకెట్స్ ఏం లేవు. ఈ ప్యాంట్కి బటన్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చారు. ఇది నాకు ఎక్కట్లేదు, సో ఇది నేను ట్రయల్ చేయను. బట్ లుక్ బాగుంది, మీరు సైజ్ చూసుకొని ట్రై చేయవచ్చు. నేను ఇది రీప్లేస్ చేస్తాను. చాలా అంగడిగా ఉంది. ఫస్ట్ టైం నా ఛానల్లో నేను ఇలా హాల్ చేయడం ఇదే ఫస్ట్ టైం, సో ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం ఇది. ఇది డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. లుక్ కూడా చాలా బాగుంది. దీనికి మెయిన్ లుక్ దీని చున్నీ అండి. నెక్ కానీ ఇది బాగుంది, డీసెంట్గా ఉంది డిజైన్. 3/4 స్లీవ్స్, వెనకాల నార్మల్ బ్యాక్ ఇలా ఫుల్ నెక్ వచ్చేసి, ఫ్రంట్ రౌండ్ వచ్చేసి జస్ట్ ఇలా 3 బటన్స్ వచ్చి నెక్కి ఇలా డిజైన్ ఉంది. ఇది కూడా 3/4 అంటే నీస్ కంటే కొంచెం కిందికి వస్తుంది. దీని చున్నీ చాలా బాగుంది. ఇదిగోండి, వన్ సైడ్ ఇలా ఉంటుంది చున్నీ, 2 సైడ్స్ కూడా మనం వేసుకోవచ్చు. మేబీ ఒక సైడ్ ఇలా వచ్చింది చున్నీ డిజైన్ మొత్తం, కిందికి ఇలా టసిల్స్ వచ్చాయి, టసిల్స్ వచ్చేసి ఉంది. అండ్ ఇంకొక సైడ్ ఇది చాలా హెవీగా వస్తుందండి లుక్, ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది, చాలా హెవీ. దీనికి ఈ చున్నీనే లుక్ అండి. బట్ దీనికి నాకు డ్యామేజ్డ్ ప్యాంట్ వచ్చింది, చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలా బాగుంది అనుకున్నాను, చూడగానే సైడ్కి ఇలా స్టిచ్ పోయి ఉన్నది. సో ఒక్కసారి టైలర్ని అడగాలి, స్టిచ్ చేస్తే బాగుంటుందా లేకుంటే రీప్లేస్ చేయాలో ఆలోచిస్తున్నాను. బట్ నాకు చాలా నచ్చింది, కంఫర్టబుల్, ఎలాస్టిక్ ఉంది. దీనికి సైడ్స్కి పాకెట్స్ ఏం లేవు, స్ట్రైట్ కట్ ప్యాంట్ అండి. నేను అన్ని ట్రయల్ చేసి మీకు చూపిస్తాను. ఇది కూడా ట్రయల్ చేస్తాను, బట్ కవర్ చేసుకుంటాను చున్నీతో. చాలా బాగుంది లుక్, గ్రాండ్గా, సింపుల్ డ్రెస్ బట్ గ్రాండ్గా చాలా బాగుంది. చిన్న చిన్న పార్టీస్కి కూడా మనం వేసుకోవచ్చు.